హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆంధ్ర రెసిపీస్. ఈరోజు మనం సింపుల్ అండ్ టేస్టీగా చేసుకునే సేమియా పాయసాన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. ఈ సేమియా పాయసం చిక్కబడకుండా ఎక్కువసేపు ఇలానే ఉంటుంది. చాలా టేస్టీగా, రుచిగా 10 నిమిషాల్లో ఈ పాయసాన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ సేమియా పాయసం కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 1 కప్ వరకు సేమియాని యాడ్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ సేమియాని బాగా ఫ్రై చేసుకోవాలి. సేమియా అనేది ఈ విధంగా కలర్ మారిన తర్వాత ఇదంతా కూడా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ అదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకోవాలి. నెయ్యి మొత్తం పూర్తిగా కరిగిన తర్వాత 1/2 కప్ వరకు డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ని హై ఫ్లేమ్లో పెట్టకుండా మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా ఇదే విధంగా ఈ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా ఈ కలర్లోకి వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఇంకొక ప్యాన్ పెట్టుకొని అందులో 1 కప్ సేమియాకి 4 కప్స్ వరకు పాలని యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇందులోనే 3 కప్పుల వరకు వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి. పాలన్నీ కూడా ఈ విధంగా మరిగేంత వరకు మరిగించుకోవాలి. ఇలా మరిగిన తర్వాత ఇప్పుడు 1/2 కప్ వరకు పంచదారని యాడ్ చేసుకోవాలి. మీరు ఇంకా స్వీట్ ఎక్కువ తింటే ఇంకొక 1/2 కప్ యాడ్ చేసుకోవచ్చు. పంచదార మొత్తం పూర్తిగా కరిగిన తర్వాత మనం ఫ్రై చేసుకున్న సేమియాని కూడా యాడ్ చేసుకోవాలి. సేమియాని యాడ్ చేసుకుని ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. సేమియా మొత్తం ఈ విధంగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. పాలనేది మనకు కొంచెం చిక్కబడుతున్న టైంలో ఇలా బాగా మిక్స్ చేసుకొని ఇందులో 1/2 టేబుల్ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలాచీ పౌడర్ని కూడా యాడ్ చేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం ముందుగా ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా యాడ్ చేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇంకొక 5 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఎంతో టేస్టీ అయిన ఈజీగా ఈ పాయసాన్ని ప్రిపేర్ చేసుకున్నాం కదా. ఈ పాయసం చాలా రుచిగా ఉంటుంది. మీరు కూడా ఈ పాయసాన్ని ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.